కాంగ్రెస్ సర్కారు ఊర్లలో కులగణన సర్వే చేయిస్తున్నది కదా. ఆ సర్వేల ప్రజల ఆస్తిపాస్తుల కాడ నుంచి అన్ని వివరాలు అడుగుతుండ్రు. వచ్చే ఆమ్దాని ముచ్చట చెప్పాలంటే అనుమానం కొడుతుంది అని చాలా మంది సర్వే చేస్తుంటే డౌట్ పడుతురు కదా. అగో అసొంటోళ్ళ అనుమానాలని ఓడగొట్టేందుకు బట్టి సారు ఈ ముచ్చట చెప్పిండు. అయ్యా మల్లు బట్టి విక్రమార్క సారు, ఆ సర్వే మీద అనుమానం ఉన్నోళ్ళకి ఏం చెప్తారు? అట్లాగే ఈ సర్వేలో సేకరించబడిన కుటుంబాల సమాచారం గోప్యంగా ఉంచడంతో పాటు సర్వే షెడ్యూల్ను జాగ్రత్తగా భద్రపరుస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇనరా ఏమంటున్నాడో? ఈ సర్వే చేసుడేంది, ఒంటి పేరు నుంచి ఇంటి పేరు దాకా, సైకిల్ మోటార్ల కార్ నుంచి ఇంటి ముంగట ఉన్న కార్లు ట్రాక్టర్ల దాకా ఎన్ని ఉన్నాయి, ఏం కథ, ఎన్ని ఎకరాల జాగభూమి ఉంది, ఎన్ని ఇండ్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి అని గుచ్చి గుచ్చి అడుగుతుండ్రు. అన్ని ముచ్చట్లు అరుచుకుంటున్నారు. అంతా మంచిగానే ఉన్నది, అంతా బాగానే ఉన్నది. ఆయన తమ ఆస్తిపాస్తుల వివరాలు మాత్రం ఎవరి దగ్గరనో లీక్ చేసి ఫేక్ అయితే చేయరు కదా అని శాఖలో ఉన్నోళ్ళు ఏం పరిశాన్ కావద్దు, ఎవ్వరు గవరగా అవ్వద్దు. అన్ని కూడా సీక్రెట్ గానే ఉంచుతామని సార్ ఇట్లా అంటే మీ గోప్యత ఎంత గొప్పగా ఉంటుందో ప్రజాపాలన దరఖాస్తులు ప్రైవేట్ వాళ్ళకు అప్పజెప్పినప్పుడే తెలిసిపోయింది. రోడ్ల మీదనే ఆ అప్లికేషన్లు చిందర మందర పడిపోయాయి. ఇప్పుడు మళ్ళా కూడా అట్లా జరగకుండా చూసుకోండి అంటుర్రు మల్లు బట్టి విక్రమార్క సారు మాట్లాడుతుంటే ఇన్నోళ్ళు.